శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాషా సాహితీ సేవ 13వ భాగం 4/2/24 చారిత్రక రచన మొదలైనవని చెప్పుకున్నాం. ఇప్పుడు శాసన పరిశోధన గురించి. తెలుగుదేశంలో కావలి వెంకట బొర్రయ్య శాసన పరిశోధకులకు వరబడి పెట్టినవాడు. ఆయన తర్వాత శాసన పరిశోధకుల్లో చెప్పుకోదగినవాడు కొమర్రాజు లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారి తరానికి చెందిన జయంతి రామయ్య పంతులు, చిలుకూరి నారాయణరావు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి, దుగ్గిరాజు సూర్యప్రకాశరావు, పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, నందగిరి వెంకట అప్పారావు, కర్రి సాంబమూర్తి మొదలైన వాళ్ళు శాసనాలను పరిశోధించిన వాళ్లలో ఉన్నారు. శివాలయంలో రామ సేవకులకి సత్కారాలు చేస్తారు. అసాధ్య ప్రాచీన లిపిని సునాయాసంగా అర్థం చేసుకోగలిగే నేర్పరిగా లక్ష్మణరావు గారికి ఆ రోజుల్లో మంచి పేరుండేది. ఆయన ప్రాచీన లిపులను అధ్యయనం చేసి సమగ్రంగా వ్యాసం కూడా రాశారు. ఆ విజ్ఞాన సర్వస్వంలో ప్రచురింపబడింది. లక్ష్మణరావు గారు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం నుంచి అనేక ప్రాచీన శాసన ప్రతులను వెలికి తీసి ప్రచురించారు. అలాగే స్వయంగా మిత్రుల ద్వారా మరికొన్ని శాసనాలు సేకరించారు. శాసన పరిశోధనలో సంపాదించిన ప్రావీణ్యం దేశ చరిత్ర రచనలో ఆయన బాగా తోడ్పడింది. అలాగే ఆయన వ్రాసిన చారిత్రక వ్యాసాలకు శాసన పరిశోధన ఉపయోగపడింది. శాసన పరిశోధనలో జయంతి రామయ్య గారు లక్ష్మణరావు గారి సహాయాన్ని కోరేవాడు. ఆనిగొంది వెండి శాసనాన్ని జయంతి రామయ్య పంతులు అభ్యర్థనపై లక్ష్మణరావు పరిష్కరించి 1920లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో ప్రకటించారు. ఈ శాసనం శివాజీకి విజయనగర ప్రభువులకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుస్తుంది. విజయనగర రాజుల్లో చివరివాడు శ్రీరంగరాయలు. ఇతని కుమారులకు శివాజీ 1957లో ఆంధ్ర ఏప్రిల్ నెలలో ఆనగొంది దగ్గర కొన్ని గ్రామాలను దానం చేసినట్టు శాసన పాఠం చెప్తోంది. శ్రీరంగరాయలు రాజ్యభ్రష్టుడై మధుర నాయకులను ఆచరించి అక్కడే చనిపోయారు. శివాజీ మధురుని జయించిన సందర్భంలో రంగరాయల సతీమణి వెంకటకృష్ణప్ప అనే మంత్రితో, మధుర రాజుల మంత్రితో తన కుమారుడు శివాజీ దగ్గరకు పంపించగా అతడు వారికి కొన్ని గ్రామాలను దానం చేశాడని పేరు. ఈ వెంకటకృష్ణప్ప ఎవరో కాదు, జైమిని భారతం రాసిన సముఖం వెంకటకృష్ణప్పే. శాసనంలో చెప్పబడిన 1657 నాటిది కాదని, శివాజీ 1677 మధుర జయించాడు కాబట్టి అది కూడా ఆ కాలానికే చెందిందై ఉంటుందని లక్ష్మణరావు గారు అభిప్రాయపడు. ఈ శాసనం రంగరాయల చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడు. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో పెదకోమటి వేమారెడ్డి రాయించిన 4 తామ్ర శాసనాలను లక్ష్మణరావు గారు ప్రకటించారు. ఈ 4 శాసనాల లేఖకుడు శ్రీనాథుడే. 1404 నుంచి 1419 మధ్య 5 ఏళ్లలో జారీ చేయబడిన దాన శాసనాలు. వీటిలో 4వ శాసనం
1419 చెందింది. ఈ శాసనాల ఆధారంగా లక్ష్మణరావు పెదకోబడి వేమ భూపాళ్లు కొండబిడి రాజ్యాన్ని పాలించిన కాలాన్ని అంచనా వేశారు. పెదకోమటి వేముని పరిపాలన 14 పూర్తయిపోయి అప్పటి వరకు రాజు శ్రీనాథుడు అతన్ని ఆశ్రయించి ఉన్నాడని శాసనాలు చెబుతారు. పెదకోమటి వేమారెడ్డి వేయించిన మరో శిలాశాసనాన్ని లక్ష్మణరావు గారు 1920లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో ప్రకటించారు. పెదకోమటి వేమారెడ్డి చరిత్రను సాకల్యంగా తెలుసుకోవడానికి ఈ శాసనం బాగా చోట. సత్తెనపల్లి సమీపంలోని అమీనాబాద్ గ్రామ దేవత గుడి దగ్గర ఒక రాతిపై ఈ శాసనం చెక్కబడి. ఈ శాసనం చెక్కబడిన తేదీ జనవరి 25, 1377. పెదకోమటి వేమారెడ్డి కొండవీటిని పాలించడానికి ముందు కొంత భూభాగానికి జమీందార్. ఆ సమయంలోనే ఈ శాసనం వేయబడి 1377లో కొండవీటిని అనవేముడు పాలిస్తున్నాడు. అనవేమారెడ్డి 1364 నుండి 86 వరకు. అతని తర్వాత అనపోతారెడ్డి కుమారుడు కుమరగిరి 1386 నుంచి 1403 కొండవీటిని పాలించి, వీళ్ల తర్వాత అంటే 1403 తర్వాత పెదకోమటి వేమారెడ్డి కొండవీటి రాజు. 1403 సంవత్సరానికి పూర్వం పెదకోమటి వేమారెడ్డి జమీందారుగా ఉండేవాడని, రాజవంశీకుడు కాబట్టి అప్పుడు కూడా అతడు రాజుగా పిలవబడ్డాడని ఈ శాసనాన్ని బట్టి తెలుసు. ఈ శాసనంలోని శీసపద్యాలను ఫిరంగిపుర శాసనంలోని శీసపద్యాలతో పోల్చి అది శ్రీనాథుడు వ్రాసిందేనని లక్ష్మణరావు గారు నిరూపించి, పెదకోమటి వేమారెడ్డి కొండవీటిని పాలించటానికి ముందు ఉండే శ్రీనాథుడు అతన్ని ఆశ్రయించి ఉన్నాడని శాసనం వల్ల తెలుస్తోంది. అలాగే లక్ష్మణరావు గారు వేంగిని రాజధానిగా చేసుకుని పాలించిన శాలంకాయనులు 2 తామ్ర శాసనాలను స్వయంగా సేకరించారు. అవి ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో ప్రకటింపబడి ఇవి గుంటూరు సమీపంలోని కంతేరు గ్రామంలో దొరికి 4వ శతాబ్ది ప్రారంభంలో శాయంకారులు వేగి నాటిని ఆక్రమించి ఉంటారని ఈయన ఆ శాసనాల ఆధారంగా ఊహించి అదే యథార్థమని అనంతర పరిశోధకులు కూడా నిర్ధారణ చేశారు. శాలంకాయనులు 300 నుంచి 450 వరకు రాజ్యం చేసినట్లు వీరి శాసనాల వల్ల తెలుస్తోంది. మన ఏలూరు దగ్గరలో వేంగి వీళ్ళ రాజధాని. ఈ శాసనంలో రాజుకు చెప్పబడిన భగవత్ చిత్తరథస్వామి పాదానుధ్యాతుడు, భట్టారక పాదభక్తుడు మొదలైన బిరుదులను పరిశీలించి లక్ష్మణరావు గారు ఆ రాజులకు సంబంధించిన కొత్త విషయాలు చెప్పారు. చిత్తరథస్వామి అంటే సూర్యుడని దానికి సంస్కృత కోశం నుండి ఉదాహరణ ఇచ్చారు. సూర్యుడు శాలంకాయన కులదైవమని వీని వల్ల అర్థమైంది. ఈ శాసనాలపై ముద్రింపబడి ఉన్న సూర్య ప్రతిమలు దీన్ని బలపరిచాయి. బప్ప భట్టారకుడు అనే పదంలో బప్ప అనేది ఒక రాజు పేరని, ఆ రాజు పేరు మీదుగా ఈ వంశం వర్ధిల్లందని వారి వాదనలను ఆయన ఖండించారు. బప్ప అనే పేరు గుప్తులు, వాకాటకులు, పల్లవులు, గాంగులు మొదలైన రాజవంశపు రాజుల శాసనాలలో కూడా కనబడు. దీని బట్టి వీళ్ళందరూ బప్పరాజ వంశీయులే అని చెప్పడం హాస్యాలు. బప్ప అనేది రాజు పేరు కాదు. బప్ప అంటే తండ్రి, అప్ప అనే అర్థంతో వాడబడి అది ప్రాకృత శబ్దం. దాని నుండే బాప్ అనే హిందీ శబ్దం. అలాగే మన తండ్రి పట్ల విధేయతను ప్రకటించడానికి ఆ రోజుల్లో రాజశాసనాల్లో ఈ పదాన్ని ప్రయోగించేవాళ్ళు. ఎంత వివరణాత్మకంగా లక్ష్మణరావు గారు ఈ శాసనాలలోని చారిత్రక అంశాలు వెళ్ళండి. లక్ష్మణరావు గారు ప్రకటించిన మరో ముఖ్య శాసనం 2వ పులకేశి కొప్పరపు తామ్ర శాసనం. గుంటూరు జిల్లాలోని కొప్పరం గ్రామంలో ఇది దొరికింది. ఇది క్రీస్తు శకం 611 సంవత్సరం అక్టోబర్ 21. 2వ పులకేశి సేనాని ధ్రువరాజు తన రాజ్యానికి 2వ పులకేశి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని వేదశర్మ అనే బ్రాహ్మణుడికి ఈర్బూలి గ్రామంలో కొంత భూమిని దానం చేశాడని ఈ శాసనం. దీనిలోని ప్రవర్ధమాన విజయరాజ్య సంవత్సరే 21 అని 2వ పులకేశి రాజ్య పాలన ప్రారంభాన్ని సూచిస్తుంది.
రెండవ పులకేశి తెలుగుదేశానికి వచ్చిన ఏడు, తెలుగుదేశంలో చాళుక్యుల పాలన ప్రారంభమైన ఏడు. ఈ శాసనాన్ని బట్టి ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం కలిగి ఈ శాసనం క్రీస్తు శకం 611 అక్టోబర్ 21న జారీ చేయబడి రెండవ పులకేశి తెలుగుదేశాన్ని జయించింది. తెలుగుదేశంలో చాళుక్యుల పాలన ప్రారంభమైంది ఆ రోజునే. రెండవ పులకేశి చాళుక్య వంశీయుడు. రెండవ పులకేశి మార్టూరు శాసనాన్ని బట్టి అతడు క్రీస్తు శకం 616 నాటికే వేంగి మండలాన్ని ఆక్రమించి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడని ఇప్పటి చరిత్ర పాఠ్య గ్రంథాల్లో ఉంది. లక్ష్మణరావు గారు ప్రకటించిన కొప్పరపు తామ్ర శాసనం రెండవ పులకేశి క్రీస్తు శకం 611లో చాళుక్య రాజ్యాన్ని స్థాపించాలని ఖచ్చితంగా చెబుతారు. లక్ష్మణరావు గారు ప్రకటించిన ఈ శాసనం ఇప్పటి వరకు చరిత్రకారుల దృష్టికి రాలేదని దీన్ని బట్టి అర్థం. గుంటూరు మండలాన్ని పల్లవ సామంతులైన విష్ణుకుండిను పాలిస్తుండగా రెండవ పులకేశి వాళ్ళని ఓడించాడు. తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడి గుంటూరు మండలాన్ని రాజప్రతినిధి చేశాడు. తర్వాత వీడే వేంగి చాళుక్య రాజ సంస్థాపకుడయ్యాడు. ఆ తర్వాత లక్ష్మణరావు గారు ప్రకటించిన మరో ముఖ్య శాసనం ప్రథమ చాళుక్య భీముని అత్తిరి తామ్ర శాసనం. కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి చాళుక్య వంశ స్థాపకుడని చెప్పాం కదా. ఈ వేంగి చాళుక్యులనే తూర్పు చాళుక్యులంట. తూర్పు చాళుక్యుల వంశంలోని వాడి ప్రథమ చాళుక్య భీముడు. చాళుక్య భీముని పట్టాభిషేకం కాలం దీనిలో స్పష్టం. దీన్ని ఆధారంగా తీసుకుని లక్ష్మణరావు గారు తక్కిన తూర్పు చాళుక్య రాజుల రాజ్య పాలన కాలాన్ని కూడా అంచనా వేసి లక్ష్మణరావు గారు కృష్ణకుండిన వంశజుడై 3వ మాధవ వర్మ తామ్ర శాసనాన్ని ఒకదాన్ని సేకరించి ఇది 1930 సెప్టెంబర్ నెల భారతిలో వచ్చి లక్ష్మణరావు గారు 1923లో ఈ శాసనాన్ని గురించి ఇంగ్లీష్లో సమగ్రమైన వ్యాసం రాసి ప్రచురణ కోసం కలకత్తా విశ్వవిద్యాలయం జర్నల్కు పంపించారు. అది 1924లో ప్రకటించి అప్పటికే ఈయన చనిపోయారు. తర్వాత మల్లంపల్లి శర్మ గారు దీని తెలుగులోనికి అనువదించి భారతికి పంపించగా అది 1930 సెప్టెంబర్ నెలలో ప్రచురితమై వేంగి చాళుక్యులకు ముందు తెలుగుదేశాన్ని అనేక రాజవంశాలు పాలించి అయితే ఏ రాజవంశం తర్వాత ఏది పాలించిందో సక్రమంగా తెలుసుకోవటానికి ఈ విష్ణుకుండిన 3వ అవతారు మాధవ వర్మ తామ్ర శాసనం బాగా తోడ్పడింది. కలకత్తా జర్నల్లో ప్రకటించబడినందువల్ల ఈ శాసనం యావత్ భారతదేశంలో చరిత్ర పరిశోధనలకు ఆకర్షించింది. 3వ మాధవ వర్మ వేంగి చాళుక్య వంశ స్థాపకుడైన కుబ్జ విష్ణువర్ధనుడికి అతని సోదరుడైన రెండవ పులకేశికి దాదాపు సమకాలి. వేంగి చాళుక్యులకు ముందు విష్ణుకుండిలు ఉత్తర సర్కార్ జిల్లాలను పాలిస్తూ ఉండేవాళ్ళని ఈ శాసనాన్ని బట్టి లక్ష్మణరావు గారు నిరూపించారు. విష్ణుకుండిన వంశజుడై విష్ణుకుండిన వంశజుడైన ఈ 3వ మాధవ క్రీస్తు శకం 594 వరకు అతని తర్వాత అతని కుమారుడు 610 వరకు తీర ఆంధ్రాన్ని పాలించేవాడు. క్రీస్తు శకం 611లో రెండవ పులకేశి తీరాంధ్రాన్ని జయించి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడని రెండవ పులకేశి కొప్పరపు తామ్ర శాసనాన్ని బట్టి తెలుసుకుని లక్ష్మణరావు గారు రాజరాజ నరేంద్ర పట్టాభిషేక మహోత్సవ సంచికలో సోమలదేవి వ్రాయించిన 2 శాసనాలను ప్రకటించి ఈ శాసనాల ద్వారా రాజరాజుకు రేవలదేవి అనే భార్య, సోమలదేవి అనే కూతురు ఉండేవాళ్ళని రాజరాజు కాలంలో తెలుగుదేశంలో సౌరమాన వ్యవహారం ఉండేదని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు చెప్పిన శాసనాలే కాక లక్ష్మణరావు గారు తాము చారిత్రక వ్యాసాలు వ్రాసే సందర్భంలో మరెన్నో శాసనాలు పరిశీలించారని చెప్తారు. ఆయన సుప్రసిద్ధ శాసన పరిశోధకులని ఇవన్నీ రుజువు చేస్తారు. లక్ష్మణరావు గారు కేవలం దేవ చరిత్ర రచయిత మాత్రమే కాదు, శాసన పరిశోధకుడు కూడా. ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన శిలా తామ్ర శాసనాలను అనేకం బయలుపరిచి పరిష్కరించి
ప్రచురించారు. వీరి పరిశ్రమను వలననే ఆంధ్రదేశపు శాసనాల ప్రాముఖ్యం జనాలకు తెలుసు. నేలటూరి వెంకటరమణయ్య గారు వెలిబుచ్చిన ఈ అభిప్రాయంతో 100కి 100 పాళ్ళు నిజం ఉంది. ఇప్పుడు భాషా పరిశోధన ఎవరు కొమర్రాజు వారి భాషా పరిశోధన ఏమిటో రేపు తెలుసుకుందాం. స్వస్తి.